హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నార్వే సిరీస్లో డే 3. ఇంకా క్యాబిన్ మేము ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళాలి. లాస్ట్లో అలా ఒక వీడియో తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇప్పుడు మోనా ఫోసెన్ అనే వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. ఇది రోగా ల్యాండ్లో ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి 1.5 hour బై డ్రైవ్. మనమైతే ప్లేస్కి రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మనం 1.5 kilometer హైకింగ్ చేయాలి. సో దట్ మీరు వాటర్ ఫాల్ చూస్తారు. ఈ మోనా ఫోసెన్ వాటర్ ఫాల్ రోగాల్యాండ్ లోనే హైయెస్ట్ వాటర్ ఫాల్. మేమైతే వాటర్ ఫాల్ చూసి వచ్చేటప్పటికైతే బాగా అలసిపోయామన్నమాట. ఎక్కి దిగే లోపల అయిపోయింది మా పని. అంత పైకి కిడ్స్ కూడా ఎక్కారు చూడండి. నిజంగా వాళ్ళు గ్రేట్ అనిపించింది. అంత దూరం మనం హైకింగ్ చేసి వెళ్ళి చూసే అంత వర్త్ వాటర్ ఫాల్ అంటే కాదనే చెప్తాను. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ తర్వాత ఆన్ ద వేలో మేము చాలా వాటర్ ఫాల్స్ చూసాము, పెద్ద పెద్ద దీనికంటే కూడా. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది నథింగ్ అనిపించింది. అలా కాదు, హైకింగ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ అట్లా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బట్ హైకింగ్ షూస్ అయితే మంచిగా క్యారీ చేయండి. అండ్ ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. బరువు అయితే అనుకోవద్దండి. హైకింగ్ చేసి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలితో ఉన్నాము. కార్ పార్కింగ్ దగ్గరే మనకు ఒక బ్యూటిఫుల్ లేక్ లాగా ఉందన్నమాట. సో అక్కడ కూర్చొని మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఈ వీడియోలో అయితే నేను ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ మనం షేర్ చేసేది మన పేరెంట్స్తోనే. అదే గర్ల్స్ విషయంలో అయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోన్ చేసి పేరెంట్స్కి చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది. లిటరలీ నేను ట్రిప్కి వెళ్ళే ముందు మా హస్బెండ్తో చెప్పాను, ట్రిప్కి వెళ్తున్నామని మా అమ్మతో నాన్నతో చెప్పాలి అని ఉంది. కానీ నాకైతే ఆ ఛాన్స్ లేదు అనేసి చాలా బాధపడ్డా నేను. ఒకటైతే నిజము, మన హ్యాపీనెస్ని వాళ్ళ ఓన్ హ్యాపీనెస్గా ఫీల్ అయ్యేదంటే మన పేరెంట్సే అనమాట. ఇంకెవ్వరు ఉండరు. ఆ అమ్మ నాన్న గుర్తురాని రోజు అంటూ ఉండదు. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటారు. బాధపడుతూనే ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా కానివ్వచ్చు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవ్వరికి తెలీదు. సోషల్ మీడియాలో కనబడ్డ రీల్స్, వీడియోస్ని చూసి అజ్యూమ్ చేసుకోకండి. మీకు ఎవరైనా సోషల్ మీడియాలో చూపించేది ఓన్లీ 1%. ఇంకా 99% మీకు తెలియనివి చాలా ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మేము ఒడ్డా అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో మాకి ఎక్కడ క్యాంపింగ్ ప్లేస్ కనపడితే అక్కడ చూసేసి టెంట్ వేసేసుకోవాలి. సో ఫైనలీ వీ ఫౌండ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ వీ గాట్ ఫ్రీ క్యాంపింగ్. ఇక్కడ మనకి లేక్ ఎదురుగానే ఉంది. సో ఆ క్యాంపింగ్ ప్లేస్ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది. లక్కీగా ఇక్కడ మస్కిటోస్ కానీ ఫ్లైస్ కానీ ఇవేం లేవు. అయితే మాది ఫస్ట్ టెంట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కనపడుతున్న గ్రీన్ టెంట్ అయితే మేము క్లాసోల్సన్లో తీసుకున్నాము. ఈ టెంట్ అయితే 4 మెంబర్స్కి సరిపోతుంది. 2 డబుల్ బెడ్స్ వేసామంటే మంచిగా సెట్ అవుతుంది. టెంట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మేము అది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అనమాట వితిన్ 4 minutesలో. ప్లేస్కి రీచ్ అయ్యాక అక్కడ సరౌండింగ్స్ అంతా చూసి ఇంకా టెంట్స్ వేసేసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఒక ఫారెస్ట్ ఏరియా లాగుంది, ఎవ్వరు లేరు. మేము వచ్చినప్పటికీ ఒక టెంట్ ఎవరో వేసుకో ఉన్నారు. తర్వాత మేము ఒక 4 టెంట్స్ వేసుకున్నాము, అంతే, ఇంకెవ్వరు లేరు. నాకైతే క్యాంపింగ్ ప్లేస్ ఇలా లేక్కి ఎదురుగా దొరకాలి అని ఉన్నింది. అలానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము రీచ్ అయ్యేటప్పటికి అక్కడికి అరౌండ్ 10 అలా అయింది. లైటింగ్ ఉన్నప్పుడే మనము టెంట్ అవన్నీ ఫిక్స్ చేసేసుకుందాం అనేసి టెంట్ ఫిక్స్ చేసుకున్నాము. అండ్ మనకి టెంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ లైక్ ఎయిర్ పిల్లోస్, ఎయిర్ బెడ్స్ ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుందాము అనుకున్నాము. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ వైల్డ్ క్యాంపింగ్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ కానీ వైఫై కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. మెయిన్ రిక్వైర్మెంట్ ఏమునిందంటే ఆ క్యాంపింగ్ సైట్లో టాయిలెట్స్ ఉన్నాయా లేదా అదొక్కటి చూసాం మేము. ఏ టైప్ ఆఫ్ క్యాంపింగ్ అయినా కానివ్వండి మోస్ట్లీ సో గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎయిదర్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు.
మర్చిపోకుండా ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ కూడా పెట్టుకొని వెళ్ళండి. ఈ మ్యాట్రెస్కి ఇవంతా కూడా ఫిల్ చేసేకి ఎయిర్. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ దనే ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. పేపర్లో కానీ ఫోన్లో కానీ నోట్ చేసుకోవడం బెటర్, ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేసి. ఎందుకంటే మనము రోడ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ స్టే చేస్తామో మనకే తెలియదు. సో అక్కడ మనకి ఏమన్నా ఐటమ్స్ దొరకకపోతే వెరీ ఇంపార్టెంట్ అయినవి, సో చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఈ క్యూట్ లిటిల్ రీచార్జబుల్ ఫ్యాన్ కూడా తీసుకెళ్ళాము. దానికి లైట్ కూడా ఉంటుంది. చిన్న ఫ్యాన్ క్యారీ చేయడం కూడా మంచిది, ఎందుకంటే టెంట్లో ఒక్కొక్కసారి చాలా సఫకేషన్గా ఉంటుంది. ఫ్యాన్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. అంట్లు కడుక్కొని వచ్చాము. ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి. టెంట్ అవన్నీ ఫిక్స్ చేసుకునేటప్పటికి 1.5 అవర్ అయ్యింది మాకి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడైతే పిల్లలకి చిన్న క్యాంప్ ఫైర్ వేసి ఇచ్చామన్నమాట. సో అక్కడ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ నైట్ 11 వరకు మంచి లైటింగ్ ఉన్నింది. ఇంకా 11:30కి అలా ఇంకా డార్క్ అవుతుందన్నమాట. అందుకే కొంచెం లైట్ వేసుకొని కుకింగ్ చేస్తున్నాము. సో మీరు లైట్ కూడా మర్చిపోవద్దండి, టార్చ్ లైట్ అలాంటివి పెట్టుకోండి. మేము ఫుడ్ తిని పడుకునేటప్పటికి 12 అయింది కరెక్ట్గా. నాకైతే కొంచెం ఎగ్జైటింగ్గా కొంచెం భయంగా ఉన్నింది, టెంట్లో ఎలా ఉంటుందో ఏంటో నైట్ అనేసి. ఫస్ట్ టైం కదా. షాన్వి, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ది టెంట్ షాను? నైట్ ఎట్లా అనిపించింది టెంట్లో? ఓకే, పెట్టలేదా చలి? పెట్టిందా? బిగ్ కొంచెం థిక్ బెడ్షీట్ ఏంటి చలి పెట్టకుండా నిండు. I like that bedsheet. This bedsheet was super warm. వామ్ ఉందా ఇది? And this bedsheet was warm for me, but this bedsheet was all cold. అవునా? But all the time that's so small for me, and that's always coming out. ఓకే. ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్సే మాకు చాలా భయం అయ్యేలా చేసింది. మేమైతే మా ముగ్గురికి కలిసి 2 స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకెళ్ళాము, ఎలాగెలాగా అడ్జస్ట్ అవ్వచ్చులే అనేసి. కానీ మాకు తెలిసింది ఏంటంటే 1 పర్సన్కి 1 స్లీపింగ్ బ్యాగ్ కంపల్సరీ కావాలి అంట. దట్టు మనం అది ప్రాపర్గా వేసుకోవాలి. నాకు షాన్వికి సరిపోక స్లీపింగ్ బ్యాగ్ సరిగ్గా వేసుకోలేదు, అండ్ మా హస్బెండ్కి తెలిసి కూడా తను సరిగ్గా వేసుకోలేదు. నైట్ అంతా చలికి అల్లాడిపోయాము. అసలు జాకెట్లు వేసుకున్నా కూడా చాలా చలి పెట్టింది. ఇంకా 3 డేస్ ఎలా ఉండాలో టెంట్లో ఏమో అని భయం వేసింది. దట్టు ఫస్ట్ టైం టెంట్లో పడుకున్నాం కదా, మంచిగా నిద్ర కూడా రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా హాఫ్ స్లీప్లోనే ఉన్నాము. సో బర్డ్ సౌండ్, షీప్ సౌండ్ రావడంతో చాలా మంచిగా అనిపించింది. ఓకే మార్నింగ్ అయింది అనేసి ఇంకా లేసాము. మార్నింగ్ లేవగానే ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తుంటే నిజంగా అసలు ఎంత బాగుందంటే, మేము ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం కదా, కామ్గా పీస్ఫుల్గా ఉంది. అండ్ అవి చాలా బాగా అనిపించింది. పిల్లలకి నో ఫోన్స్, నో ట్యాబ్స్, మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ లేక్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేచర్కి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినాక మాకు అర్థమైంది. సైడ్ బ్రేక్ఫాస్ట్కి, ఒక సైడ్ లంచ్కి అండ్ టీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. లంచ్ కూడా మేము మార్నింగే ప్రిపేర్ చేసామన్నమాట, ఎందుకంటే మేము ఇంకా అక్కడి నుంచి వైండప్ చేసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ప్లేస్కి.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.